హీరోయిన్ చార్మి సెట్ ఆఫీస్ కు వెళ్తుందా లేక సెట్ అధికారులే చార్మి ఇంటికి వెళ్తారా అనే సస్పెన్షన్ క్షణ ఉత్కంఠను పెంచుతోంది. ఇక దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. హీరోయిన్ చార్మి ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్తుందా లేదంటే సిట్ అధికారులే ఆమె దగ్గరికి వెళ్తారా? ఈ సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. హైకోర్టు మెట్లెక్కిన చార్మి పిటిషన్ వాదనలు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 2:30కు దీనిపైన కోర్టు తీర్పు ఇవ్వబోతోంది. ఈ అంశానికి సంబంధించి చార్మి లాయర్ విష్ణువర్ధన్ రెడ్డితో మాట్లాడదాం. మీరు పేర్కొన్నటువంటి అంశాలు ఏంటి? అంటే మేమేం పేర్కొన్నామంటే నిన్న ఏదైతే పిటిషన్లో చెప్పామో మళ్ళీ ఒకసారి కోర్టు వారికి ఓరల్గా సబ్మిషన్ చేయడం జరిగింది. ఏంటంటే ఇది కాన్స్టిట్యూషనల్ రైట్స్కి సంబంధించింది. ఇది చార్మి గారికి సంబంధించింది, లేకపోతే ఇంకొక సినిమా డైరెక్టర్, ఇంకో సినిమా యాక్టర్ కాదు. ఏదైనా ఒక వ్యక్తిని ఒక విట్నెస్గా కానీ సస్పెక్ట్గా కానీ అక్యూజ్డ్గా పిలిచినప్పుడు కొన్ని విలువైనటువంటి రాజ్యాంగ హక్కులు మనకు రాజ్యాంగం ప్రసాదించింది. ఇవాళ ఏంటంటే వేర్ దెర్ ఇస్ ఎ పవర్ దెర్ ఇస్ ఎ మిస్యూజ్ ఆఫ్ పవర్. సో మేము వీఆర్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ అగెన్స్ట్ ఎక్సైజ్ అఫీషియల్స్. వీ ఎక్స్పెక్ట్ వాళ్ళు చట్టాన్ని ఫాలో అవుతారని మేము అనుకుంటున్నాం. ఆమె కూడా షీఈ్ రెడీ టు కోఆపరేట్ విత్ ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. షీఈ్ ఆల్సో లా అబైడింగ్ సిటిజన్. కాకపోతే ఏంటంటే రాజ్యాంగం ముందు కోర్టుకు అప్రోచ్ అయితే కొంత ఏంటంటే కోర్టు కూడా టేకింగ్ ఇంటూ కన్సిడరేషన్ మిగతా వాళ్ళ దగ్గర కొంత బ్లడ్ శాంపుల్ తీసుకున్నారని మీ ప్రెస్ రిపోర్ట్ చేసింది మీడియా. సో దాని ప్రకారం ఏంటంటే షీఈ్ అండర్ అప్రహెన్షన్. నా దగ్గర కూడా తీసుకోవచ్చేమో. కంపల్డ్ టెస్ట్ మనీ తీసుకుంటే ఒక్కసారి కంపల్డ్ టెస్ట్ మనీ తీసుకున్నాక హర్ రైట్ కెనాట్ బి రికవర్డ్. సో వన్స్ రైట్ ఈస్ ఇన్ఫ్రింజ్డ్, ఆమె యొక్క హక్కుకు అకున్ సబర్వాల్ చాలా స్పష్టంగా చెప్పారు. మహిళా అధికారిని ఖచ్చితంగా ప్రతి ఇన్వెస్టిగేషన్లో ఉంటుంది. అలాగే బ్లడ్ శాంపుల్ కానీ ఇతర శాంపుల్ కానీ బలవంతంగా ఎక్కడ సేకరించినటువంటి అంశాలు లేవు. నిన్న చాలా స్పష్టంగా చెప్పారు చార్మి విషయంలో మేము అలా వ్యవహరించము అని. అన్నప్పుడు మళ్ళీ ఎందుకు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది? అంటే హైకోర్టును ఆశ్రయించడం అనేది ఆయన తీసుకుంటారా తీసుకోరు కాదు. 4 రిలీఫ్స్ అడిగాము. ఒకటి ఏంటంటే ఆడ్ అవర్స్లో కూడా ఎగ్జామినేషన్ చేయొద్దు. షీఈ్ అ ఉమెన్. మీడియా ఈజ్ రిపోర్టింగ్ దట్ అప్ టు 10 వరకు 11 వరకు 12 వరకు కూడా చేస్తున్నారు. మీరే లైవ్లన్నీ కూడా చూస్తున్నాం. బీయింగ్ ఐఎమ్ ఆల్సో సిటిజన్ ఆఫ్ హైదరాబాద్, రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ అన్ని కూడా చూస్తున్నాం. కాబట్టి సో రేపు ఆమెను కూడా ఆడ్ అవర్స్లో చేయొద్దు అనేటువంటిది మా భావన. బికాస్ షీఈ్ ఏ అన్మ్యారీడ్ ఉమెన్ అండ్ అలోన్ ఇన్ హైదరాబాద్. సో ఖచ్చితంగా ఆమెను లా ఏజెన్సీస్ ప్రొటెక్ట్ చేయాలంటే రాజ్యాంగం ప్రకారం ఇచ్చినటువంటి హక్కుల్ని ఆమె షీ హ్యాస్ టు ప్రొటెక్ట్ హర్ సెల్ఫ్. సో మీరే చెప్పండి ప్లేస్, అక్కడికి మేము వస్తామని వాళ్ళు చెప్తున్నారు కదా. ప్లేస్ అనేటువంటిది షీ విల్ టేక్ డెసిషన్. ఐ కెనాట్ సే విల్ టేక్. మేము నిర్ణయం తీసుకోవాలంటే ముందు హైకోర్టు వారు ఏం జడ్జిమెంట్ ఇస్తారో చూసి దాని ప్రకారంగా చాయిస్ అందులో నోటీస్లో స్పష్టంగా చెప్పారు. మీ దగ్గరకు రమ్మంటారా, మీ ప్లేస్ చాయిస్ ఆఫ్ ఆప్షన్ మిమ్మల్ని ఎగ్జామిన్ చేయాలనుకుంటామన్నారు. ఈవినింగ్ వరకు విల్ ఇంటిమేట్ ఎక్కడ ప్లేస్ అనేటువంటిది ఇంటిమేట్ చేస్తాం. బికాస్ షీఈ్ ఆల్సో ఆఫ్ కోర్స్ ది సెలబ్రిటీ. సో సినిమా ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఆమెకి ఏంటంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా, లేకపోతే కొంత న్యూసెన్స్ డిస్టర్బెన్స్ లేకుండా అవన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఎక్కడ ప్లేస్ చెప్పాలనేది షీ విల్ డిసైడ్. బ్లడ్ శాంపుల్ ఇతర శాంపుల్స్ విషయంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. నిన్న నవదీప్ను కూడా అతను రిజెక్ట్ చేస్తే, డినై చేస్తే అతని దగ్గర నుంచి కూడా తీసుకోలేదు. నవదీప్ అనేటువంటి ఆయన ఇవ్వలేదని నేను మీడియాలో విన్నాను. కాకపోతే మేము నిన్ననే పిటిషన్ వేసాము. ఆల్రెడీ మీడియా మార్నింగ్ నుంచి రిపోర్ట్ చేసింది. మేము పిటిషన్ వేయటం వల్ల కూడా కొంత అవేర్నెస్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఎందుకంటే అందరూ లేమెన్, అందరూ కూడా లామెన్ కాదు. లేమెన్కి ఏంటంటే వాళ్ళ హైకోర్టు కూడా మనం అప్రోచ్ కావచ్చు. అంటే జనరల్గా మనకి ఈ రకమైన హక్కులు ఉన్నాయి, లేదంటే పోలీసు వాళ్ళు ప్రెజర్ చేస్తే తీసుకో. ఈ కేసు కాదు, జనరల్ కేసులో పోలీసు వాళ్ళు ఏంటంటే విట్నెసెస్ జనరల్గా కొన్ని సందర్భాల్లో ప్రెషరైజ్ చేసి స్టేట్మెంట్ తీసుకొని ముందు అరెస్ట్ చూపిస్తారు. సో అది అవాయిడ్ చేయాలంటే ముందు ఫ్యాక్ట్ అనేటువంటిది కరెక్ట్ ఇన్వెస్టిగేట్ చేయాలి. ఫ్యాక్ట్ కరెక్ట్ ఇన్వెస్టిగేట్ చేయాలంటే ముఖ్యంగా అక్కడ ఒక అట్మాస్ఫియర్ ఉండాలి. ఆమె వాళ్ళ మీద బలవంతం చేయొద్దు. బలవంతం చేసి తీసుకున్నటువంటి సాక్ష్యం ఏదైనా కానివ్వండి, బ్లడ్ కానివ్వండి, నెయిల్ కానివ్వండి, ఇటువంటిది ఒక వ్యక్తి దగ్గర నుంచి తీసుకొని ఆ వ్యక్తికే వ్యతిరేకంగా అప్లై చేస్తే ఇట్ ఈస్ రైట్ అగెన్స్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్. అంతా మొత్తం వీడియో రికార్డింగ్ జరుగుతోంది కదా. ఖచ్చితంగా జరగాలని కూడా మేము కోర్టుకు చెప్పాము. ఖచ్చితంగా చేస్తారు ఆడియో రికార్డింగ్ అండ్ వీడియో రికార్డింగ్. మీరు ఎందుకు ఉండాలనుకుంటున్నారు? ఎందుకంటే మేమేం చెప్పామంటే వీ అండర్టేక్, మేము ఇన్వెస్టిగేషన్ లో ఇంటర్ఫేర్ కాము. మేము కూడా విల్ బి ద స్పెక్టేటర్స్. ఇఫ్ ఎనీ రైట్స్ ఆర్ ఇన్ఫ్రింజ్డ్, హక్కులకు ఏదైనా భంగం కలిగితే ఖచ్చితంగా విల్ బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ ది హానరబుల్ కోర్ట్. ఓకే, మధ్యాహ్నం 2:30కు తీర్పు వస్తుంది. మధ్యాహ్నం 2:30కి జడ్జి గారు తీర్పు వాయిదా వేశారు. ఏమనేటటువంటి చూసాం, దెన్ విల్ టేక్ ద డెసిషన్.